మనం మాట్లాడుకున్నాం కదా, మిగతా శిష్యులు దీపకుడు గురుభక్తిని కపటభక్తి అనుకొని ప్రతి పనిలోనూ ఆటంకం కలిగించారని అనుకున్నాం కదా. అయినా దీపకుడు చెదరలేదు, తన గురుభక్తిని మరింత దృఢం చేసుకున్నాడు. వేదధర్ముడు ఇది గ్రహించి దీపకుడిని మిగతా శిష్యులను కూడా అనుగ్రహించాలని అనుకున్నాడు. గురువు యొక్క గొప్పదనాన్ని తెలపాలనుకున్నాడు. అలా అనుకున్న తక్షణమే వేదధర్ముడి రూపం మారిపోయింది. ఆయనకు కుష్ఠరోగం వచ్చేసింది. ఉన్నట్టుండి శిష్యులకు ఆయన దగ్గరకు వెళ్ళటానికే భయం పట్టుకుంది. అందరూ భయపడుతున్నారు, అసహించుకుంటున్నారు. వేదధర్ముడు ఇది గమనించి శిష్యులందరినీ కూడా పిలిచి, ఈ రోగాన్ని నేను పోగొట్టుకోగలను నిజమే, కానీ అది నాకిష్టం లేదు. కర్మశేషాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తాను. అందుకు కాశీలో గడపాలని చెప్పి కూడా నాకు కోరిక ఉంది. ఇంతకీ అసలు విషయం ఏమంటే, మీలో ఒకరు నాతో రావాలి. నేను కాశీకి వెళ్తున్నా, నాకు ఈ రోగం భయంకరంగా వచ్చింది, మీరెవరు దగ్గరికి రారు, మీరు చాలా బాధపడుతున్నారని తెలిసింది, అందుకని నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. నాకు కాశీ వెళ్ళి అక్కడ ఉపాసన చేసి నేను నా రోగం నేను పోగొట్టుకోవాలా అని మీలో ఒకరు నాతో రావాలి. ఇక నాతో వచ్చిన వాళ్ళు నా బాగోగుల్ని ఏమేమి ఉంది, నేను బాగున్నాను లేక నేను రోగంతో ఉన్నానా, అన్ని విధాలుగా సేవ నాకు చేసేవాడు కావాలా. ఎందుకంటే నాకు సమయానికి మందులు కావాలా, అవి కావాలా, ఇవి కావాలా, మరి దీనంతా పుండునంతా క్లీన్ చేస్తూ ఉండాలా, చాలా పని ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒకరు వస్తే బాగుంటుంది అని నా కోసం అన్ని. రెండవది, మీరెవరైనా నా కోసం రావాలా. కానీ ఇంకోటి, నా కోపం సంగతి మీకు తెలుసు కదా, ఆ కోపానికి తట్టుకొని నిలబడాలి జాగ్రత్తగా. నాకు సేవ చేసేదేగాక నా కోపం కూడా మీరు తట్టుకోవాలి. అన్ని విషయాల్లోనూ ఓర్పు వహించి ఉండాలి, సహనం పాటించాలి. ఇంతకీ నాతో కాశీకి ఎవరు వస్తారు అన్నాడు వేదధర్ముడు. ఇంతవరకు చెప్తున్నాను కదా ఎవరు వస్తారు నాతో అని. అసలు ఒక అడుగు కూడా ఆయన రూపం చూస్తే దగ్గరికి వెళ్ళరు శిష్యులు. రూపం చూస్తూనే రోత పుట్టింది, కూడా వాసన వేరే వస్తుంది. ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళారు, ఒకవేళ ఒక్క మాట అయినా మాట్లాడలేరు. అప్పుడు దీపకుడు ముందుకు వచ్చి, గురుదేవా నేను మీతో వస్తాను, నాకు ఈ భాగ్యాన్ని అనుగ్రహించండి అన్నాడు. దీపకుడు అన్నాడు, మిమ్మల్ని చూస్తూ నాకు అసహ్యమే లేదు, నేను మాత్రం మీ సేవ నేను చేయాలనుకున్నాను, నన్ను అనుగ్రహించండి. వేదధర్ముడు సరే అని దీపకుడితో కలిసి కాశీకి చేరుకున్నాడు. అక్కడికి చేరుకోవటంతోనే కుష్టు వ్యాధి మరీ ముదిరిపోయింది. అది ఇంకా పరీక్ష గురువు గారిది ఎప్పుడో అంతే. ఇంకా అసలు అక్కడికి వెళ్ళి నేను సరి చేసుకోవాలా అని గురువు చెప్తూ ఉంటే అసలు వెళ్లే రోజే ప్రారంభమైంది, ఇంకా ఎక్కువ ప్రారంభమైంది. అక్కడ చేరుకున్న తర్వాత ఇంకా ప్రబలమైపోయింది, ఇంకా విచిత్రమైనటువంటి వాసన కూడా వస్తుంది. శరీరం నుండి చీము, చెడు రక్తము కారసాగుతున్నది. వంకలుగా అసహ్యమైనటువంటిది బయటికి, ఆ రక్తం అంతా బయట వస్తూ ఉందట. దీపకుడు చీదరించుకోకుండా సేవ చేస్తూనే వేదధర్ముడు చీటికి మాటికి చీదరించుకోవటం ప్రారంభించాడు. రెండోది, ఇంత సేవ చేస్తున్నప్పటికి కూడా మాటికి
చీతరించుకుంటున్నాడు, అసహించుకుంటున్నాడు, కోపపడుతున్నాడు గురువుకి. కానీ దీన్ని ఏది లెక్క చేయలేదు దీపకుడు విసుగు విరామం లేకోకుండా ఆయన బాగా చూసుకుంటున్నాడు. పగలు రాత్రి ఎప్పుడు ఏమి కావాలనో, ఎప్పుడు ఏమి ఏడుస్తాడో తెలీదు, అట్లా చూసుకుంటూ ఉన్నాడు. ముందుకు చూస్తామా ఈ గురుసేవ ఎంతవరకు సాగుతుందో. జై గురుదత్త.